హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే సంకటహార చతుర్థి, గణపతికి ఇష్టమైన రోజు. దాని స్పెషల్గా మేము ఎక్కడికి వచ్చినామంటే సముద్రం మధ్యలో చిన్న ఐలాండ్ ఉంటే అందులో వీళ్ళు ఇక్కడ గణపతి గుడి కట్టిరు. సో దాన్ని చూడడానికి మేము ఫస్ట్ టైం వచ్చినాం. ఒకసారి మీరు మాతో పాటు ఎలా ఉందో చూడండి. మేము ఫస్ట్ టైం, సో మాతో పాటు మీరు కూడా చూడండి. మేము ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. దాని పక్కనే రీసెంట్లీ డెవలప్ సిటీ ఉల్వేలో మోరావిగావ్లో ఉన్నాం. సో ఇది వచ్చి ఫిష్ పోర్ట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి నెలలో సంకటహార చతుర్థి వస్తుంది కదా, సో ఆ టైంలో వీళ్ళు బోట్ సౌకర్యం మనకు ఫ్రీగా ఇస్తున్నారు. ఇక్కడ నుండి మనం బోట్లో వెళ్ళడానికి రావడానికి వాళ్ళు ఏం డబ్బులు తీసుకోవట్లేదండి. అదేదో బాగుంది. ఇక్కడ చాలా మంది వచ్చారండి దర్శనానికి. ఎందుకంటే నెలలో మనకు ఒకే రోజు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ గుడికి. సో ఆల్రెడీ ఒక బోట్ నిండింది, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ బోట్లో మనం వెళ్ళడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా మ్యాంగ్రోవ్స్ చెట్లు. ఇవన్నీ మనకు సముద్రంలో ఇవి లాస్ట్కి ఉంటాయి కదా మ్యాంగ్రోవ్స్. సో దీన్ని దాటిన తర్వాతే మనకు గుడి కనిపిస్తుంది. సో ఈ పోర్ట్ నుండి గుడికి వెళ్ళడానికి 5 minutes డిస్టెన్సే. సో కాకపోతే ఏంటంటే మనకు ఆ బోట్లో సముద్రం మధ్యలో నుంచి వెళ్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. కాకపోతే ఇంకేంటంటే మనకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది గుడి కూడా దగ్గర. సో అదేనండి గుడి. ఇంకొక 1 minute మనం అక్కడికి చేరుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి చుట్టుపక్కల కనిపించే సిటీ అంతా నవీ ముంబై, బేలాపూర్, ఎన్ఎంఎంసి ఆఫీస్ ఇవన్నీ కూడా మనకు ఇక్కడ నుంచే కనిపిస్తాయి. సో నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చి అటల్ సేతు బ్రిడ్జ్. ఇది ఉల్వే నుండి ముంబైకి కనెక్టెడ్ ఉంటుంది. 22 kilometers లో మనం డైరెక్ట్ ముంబై చేరుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మేము బోట్ నుండి గుడి దగ్గరికి వచ్చేసినాం. ఇది డైరెక్ట్ మనం బోట్ నుండి దిగినాం అనుకో, సో డైరెక్ట్ మనం మందిర్ లోపలికే వెళ్ళడానికి ఉంటుంది. మధ్యలో ఉందండి ఈ పోర్టు. అందుకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. చాలా తక్కువ మందికి తెలుసు ఇది ఇక్కడ ఈ గుడి ఉందని. సో ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలవాలనుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఈ గుడి ఏంటంటే ఫస్ట్ అంతా డెవలప్ కాలేదు. చుట్టుపక్కల ఈ రేకుల షెడ్ అవన్నీ కూడా లేకుండే ఫస్ట్. సో ఇప్పుడే ఇదంతా వేసిండ్రు. ఈ గుడిలో మూర్తిని చూసిండ్రు కదా, చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూసారు కదా వచ్చేటప్పుడు ఆ బోట్లో ఎంతమంది ఉన్నారో. సో అంతమందిలో కూడా నాకు నా దర్శనం చాలా తొందర అయిపోయేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ ఉన్నంతసేపు కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి అక్కడ గుడి.